బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో సర్వీస్ అపార్ట్మెంట్ల ఓనర్లకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అపార్ట్మెంట్స్ లో పార్టీలు ఈవెంట్లు నిర్వహించాలంటే అనుమతి తప్పనిసరి అని చెప్తున్నారు పోలీసులు. గుంపులుగా వచ్చి పార్టీలు నిర్వహిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు హెచ్చరించారు. ఫామ్ హౌస్ పార్టీలపై నిఘా పెరగడంతో సిటీ సెంటర్ కే మకాంను మార్చినట్టుగా తెలుస్తోంది. గచ్చిబౌలి సర్వీస్ అపార్ట్మెంట్ ఘటనతో వ్యవహారం అంతా కూడా బయటపడింది. 6 అరెస్ట్ అయ్యారు. కొకైన్, MDMA, XTC పిల్స్ స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని ఒక సర్వీస్ అపార్ట్మెంట్ డ్రగ్స్ పార్టీలో 6 పట్టుబడ్డారు. వీళ్లలో రాజమండ్రికి చెందిన తేజ, నీలిమ, మణిదీప్ ఉన్నారు. వీళ్లతో పాటు మల్నాడు డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న విక్రమ్ కూడా అరెస్ట్ అయ్యాడు. వీళ్లతో పాటు బెంగళూరుకు చెందిన రాహుల్, పురుషోత్తం, చందన్ కూడా పట్టుబడ్డారు. తేజ, నీలిమ గతంలో క్లౌడ్ కిచెన్ నిర్వహించి లాస్ వచ్చి డ్రగ్స్ దందాలోకి దిగినట్టు తెలుస్తోంది. వీళ్లకు బెంగళూరులోని డ్రగ్స్ సప్లయర్ రాహుల్ పరిచయం అయ్యాడు. అతని నుంచి చందన్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుని హైదరాబాద్ లో పార్టీలు నిర్వహిస్తున్నాడు. తేజ ఇక్కడి నుంచి డబ్బులు ఇచ్చాడు, చందన్ అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అక్కడ అమ్మింది రాహుల్, అతను తీసుకున్నది మైక్ అనే నైజీరియా నుంచి. ఈ పార్టీ అనేది ఇప్పుడు ఫార్మ్ హౌస్లో పార్టీస్ ఉన్నాయి, దానికి పర్మిషన్ తీసుకోవాలా. అలాంటి సర్వీస్ అపార్ట్మెంట్లో కూడా ఈ పార్టీస్ అని ఉన్నప్పుడు వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకోవాలనే రూల్ ఉంది. బట్ దీస్ పీపుల్ అది చెప్పకుండా చేస్తున్నారు. సో వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయాలంటే ఇలాంటి ఎవరైనా పార్టీస్ అలాంటివి చేసినప్పుడు ఇప్పుడు ఉండడానికి వస్తారు, లాట్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, లేకపోతే ఇక్కడ IT ఎంప్లాయీస్ వస్తారు. వాళ్ళు కాకుండా ఇట్లా చాలామంది వచ్చేసి పార్టీస్ అలాంటి వాటికి దానికి వాళ్ళు తీసుకున్నప్పుడు మనకు ఇన్ఫార్మ్ చేయాలని ముందే చెప్పాను. మా ప్రతినిధి రంజిత్ తో మాట్లాడదాం. రంజిత్, హైదరాబాద్ లో సర్వీస్ అపార్ట్మెంట్ల ఓనర్లకు పోలీసులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? ఇప్పుడు పట్టుకున్న వాళ్ల ద్వారా డ్రగ్స్ కు సంబంధించి ఎలాంటి సమాచారం రాబట్టగలిగారు? అంటే ఖచ్చితంగా ఇక్కడ గత కొద్ది రోజులుగా పోలీస్ కావచ్చు, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ నిఘా పెరగడంతో శివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో కాకుండా ఇప్పుడు ఏదైతే నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి సర్వీస్ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అడ్డాలుగా చేసుకుంటూ ఇప్పుడు డ్రగ్స్ పార్టీలు నిర్వహించుకుంటున్నారు. ఇక్కడ పబ్లపై నిఘా పెరగడం కావచ్చు, శివార్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో అలాగే రిసార్ట్లపై నిఘా పెరగడం కావచ్చు. దీంతో వీరంతా కూడా సర్వీస్ అపార్ట్మెంట్లో ఆర్గనైజ్డ్ డ్రగ్ పార్టీలు జరుపుకుంటున్నట్టుగా కూడా ఇప్పుడు నిన్న కావచ్చు, ఈరోజు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ఆ తర్వాత ఈగల్ టీము, పోలీసులు చేపట్టిన దాడుల ద్వారా కూడా బయటకు వచ్చిన విషయం ఉంది. దీంతో ప్రస్తుతం మాదాపూర్, గచ్చిబౌలి కావచ్చు, ఆ తర్వాత IT కారిడార్లో కొన్ని వందల సంఖ్యలో ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ సర్వీస్ అపార్ట్మెంట్ నిర్వాహకులందరికీ కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. ఎవరైతే గుంపుగా పార్టీలు నిర్వహించుకుంటారో అటువంటి వారిని రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి వారు ఎవరైనా పార్టీలు నిర్వహించుకుంటే పోలీసులకు సమాచారం అందించాలి. ఎవరైనా పోలీసులు నోటీసులు లేకుండా ఇలాంటి ఆర్గనైజ్డ్ పార్టీలు జరుపుకుంటే ఖచ్చితంగా సర్వీస్ అపార్ట్మెంట్ నిర్వాహకులను కూడా ఈ కేసుల్లో బాధ్యులుగా చేరుస్తామనేది కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ డ్రగ్స్కి సంబంధించిన విషయంలో పోలీసులు ఈ పూర్తి స్థాయిలో ఈ డ్రగ్ కేసులో పట్టుబడినటువంటి వ్యక్తుల కదలికలపై నిఘా పెంచుతున్నారు. ఏ రకంగా డ్రగ్ పెడ్లర్ల ద్వారా వీరికి డ్రగ్స్ కన్జ్యూమర్స్కి అందుతున్నటువంటి నిఘా పెట్టిన తర్వాత వీరు డ్రగ్స్ తీసుకుంటున్నారు, కానీ వీరు అడ్డాలు డెస్టినేషన్ ప్లేసెస్ మార్చుకుని ఇలాంటి సర్వీస్ అపార్ట్మెంట్ల టార్గెట్గా ఈ పార్టీలు నిర్వహించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు సర్వీస్ అపార్ట్మెంట్లపై కూడా పోలీసులు మరింత నిఘా పెంచబోతున్నారు. సో ఇప్పుడు పట్టుబడ్డటువంటి వాటిలో కూడా దాదాపు ఈ 4 ఎవరైతే ఉన్నారో గతంలో మల్నాడు రెస్టారెంట్ ఏదైతే ఉన్నారో సూర్యతో కూడా వీరికి పరిచయాలు ఉన్నాయి. ఈయన గతంలో ఆర్గనైజ్డ్గా అక్కడ ఏదైతే ఇందల్వాయి టోల్పాద వద్ద ఉన్నటువంటి ఫామ్ హౌస్ వేదికగా కూడా అక్కడ తరచుగా రేవ్ పార్టీలు నిర్వహించాడు. ఆ తర్వాత ఇక్కడ కూడా రాజమండ్రి కావచ్చు, ఆ తర్వాత బెంగళూరు, గోవా నుంచి తీసుకొచ్చిన తర్వాత తరచుగా వీరంతా కూడా ఒక రేవ్ పార్టీలు రాజమండ్రిలో రెగ్యులర్గా నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లో ఇలాంటి సర్వీస్ అపార్ట్మెంట్లో ఇలాంటి రేవ్ పార్టీస్ తరచుగా నిర్వహిస్తున్నారు అన్నటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు ఇంకా ఎవరైతే వీరికి డ్రగ్స్ చందన్ ద్వారా బయటకు వచ్చాయో, రాహుల్ దగ్గర నుంచి డ్రగ్స్ని కొనుగోలు చేశారో, సో వీరందరి నెట్వర్క్ పైన కూడా ప్రస్తుతం నిఘా పెట్టారు. ఎందుకంటే ఇక్కడ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ అయ్యేటువంటి విధానంపై కూడా కొత్తకోణంలో ఇప్పుడు డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి. ఏదైతే గ్లెథడిన్ అనేటువంటి ఇంజెక్షన్ రూపంలో కూడా పూర్తిగా ప్యాకింగ్ చేస్తూ లేబులింగ్ మారుస్తూ అందులో డ్రగ్స్ పెట్టి ఇక్కడికి సరఫరా చేస్తున్నారు. ఎక్కడ పోలీసులు దాడులు నిర్వహించినా బయటపడే ఆస్కారం లేదు. కాబట్టి ఇలా కొత్త పందాలో డ్రగ్స్ని ఏదైతే తమ డ్రగ్స్ పార్టీ చేసుకునేటువంటి ప్లేస్ వరకు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మొత్తం డ్రగ్ పెడ్లర్లు కావచ్చు, కన్జ్యూమర్ కావచ్చు, డ్రగ్స్ కోసం ఎవరైతే డ్రగ్స్ వైపు ఆకర్షితులవుతున్నారో సో అటువంటి కాంట్రాక్ట్స్ పైన కూడా నిఘా పెంచుతున్నారు. ఫ్రీక్వెంట్గా డ్రగ్స్ పార్టీలు నిర్వహించుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు, తరచుగా గోవా
వెళ్ళి అక్కడ డ్రగ్స్ పార్టీలు నిర్వహించుకున్నటువంటి వ్యక్తుల కదలికలపై కూడా నిఘా పెంచడం ద్వారా ఇక్కడ కన్జ్యూమర్ లిస్ట్ని ఐడెంటిఫై చేసి ఆ కన్జ్యూమర్ కదలికలపైన నిఘా పెడితేనే ఇలాంటి సర్వీస్ అపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. సో ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో సర్వీస్ అపార్ట్మెంట్ కేంద్రంగా ఇప్పుడు ఈ డ్రగ్స్ పార్టీలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. గత 2 రోజులుగానే సర్వీస్ అపార్ట్మెంట్ కేంద్రంగా దాదాపు 3 పార్టీలు జరిగాయి. కాబట్టి ఇలాంటి పార్టీలను ఖచ్చితంగా రిస్ట్రిక్ట్ చేస్తాం, నిర్వాహకులను కూడా బాధ్యుల్ని చేర్చడం ద్వారా ఈ సర్వీస్ అపార్ట్మెంట్ కేంద్రంగా జరిగేటువంటి డ్రగ్స్ పార్టీని కట్టడి చేస్తామన్నటువంటి విషయాన్ని మాత్రం పోలీసులు చెప్తున్నారు. రైట్ రంజిత్. ఇక యూరియా కొరతపై మంత్రి తుమ్మల సమీక్ష చేశారు. వారంలో రాష్ట్రానికి 35,000 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందన్నారు. రాష్ట్రానికి వచ్చిన యూరియాని తక్షణమే డిమాండ్కు అనుగుణంగా జిల్లాలకు పంపిణీ చేయాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ని మంత్రి తుమ్మల ఆదేశించారు. కేంద్ర వైఫల్యాల్ని రాష్ట్ర ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రానికి కేటాయింపుల ప్రకారం రావాల్సిన యూరియాను వెంటనే తెప్పించడానికి ఎంతవరకైనా పోరాడతామన్నారు తుమ్మల. ఓవైపు యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోవైపు నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ యూరియా బస్తాలు కలకలం రేపుతున్నాయి. నాసిరకం యూరియాని బ్రాండెడ్ కాంప్లెక్స్ 2828 సంచుల్లో వేసి అమ్మినట్లు రైతులు గుర్తించారు. ఫిర్యాదు చేసేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన రైతుల్ని ఫెర్టిలైజర్ షాప్ యజమాని అడ్డుకున్నాడు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఒక పక్కన యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి, మరోవైపు నకిలీ యూరియా బస్తాలు బయటపడుతున్నాయి. దీనికి సంబంధించి యూరియా కొరతపై సమీక్షలో ఏ అంశాలను చర్చించారు, అలాగే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఇప్పుడు రాష్ట్రానికి ఎంత డిమాండ్ ఉన్న యూరియా ఉంది, ఎంత స్టాక్ ఉంది అనే అంశంపైన ప్రధానంగా మంత్రి రివ్యూ నిర్వహించారు. సో దీనికి సంబంధించే 35,000 మెట్రిక్ టన్స్ ఇప్పుడు రావాల్సి ఉంది వారం రోజులలో. ఎక్కడైతే అవసరమైన జిల్లాలు, డిమాండ్ ఎక్కువగా పీక్ డిమాండ్ ఉన్న జిల్లాలు ఉంటాయో వాటికి వెంటనే సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇక దాంతోపాటుగా ఇప్పటికే 4,75,000 మెట్రిక్ టన్నులు 4,25,000 మెట్రిక్ టన్నులు సెప్టెంబర్కి రావాల్సి ఉంది. 2,75,000 మెట్రిక్ టన్స్ ఆగస్టు కోటాకు రావాల్సి ఉంది. ఈ రెండు కూడా ఇంకా రాలేదు. సో ఇంకా స్కేర్సిటీ అనేది పెరుగుతున్న నేపథ్యంలో సో దానికి సంబంధించి RFCL CEO అలోక్ సింఘాల్తో కూడా మంత్రి తుమ్మల మాట్లాడారు. RFCL నుంచి రావాల్సిన యూరియాకు సంబంధించి కూడా ఆరా తీశారు. ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడైతే స్కేర్సిటీ ఎక్కువగా ఉందో, ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతాలను మొదటగా ఐడెంటిఫై చేయాలి, అక్కడికి సప్లైని వెంటనే ప్రారంభించాలి అనేది మంత్రి చెప్పారు. ఇక కొన్ని జిల్లాలో నార్త్ తెలంగాణకు సంబంధించిన ఆదిలాబాద్, సమ్ పార్ట్ ఆఫ్ నిజామాబాద్లో ఇప్పటికే వరేతలకు సంబంధించిన ప్రాసెస్ పూర్తయింది కాబట్టి అక్కడ డిమాండ్ కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ డిమాండ్ లేని చోట, ఎక్కువగా డిమాండ్ ఉన్న చోటికి ఆ అలొకేషన్ అయిన యూరియాను తరలించాలనేది అయితే ప్రధానంగా చెప్పారు. ఇక నకిలీ యూరియాకు సంబంధించి కూడా మంత్రి ఆరా తీశారు. నాగర్ కర్నూలు జిల్లాలో నకిలీ యూరియా కాంప్లెక్స్ 25 బ్యాగ్స్లో నింపి ఇస్తున్నారు అనేది పోలీసుల కంప్లైంట్ వచ్చింది. కలెక్టర్ దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిందిగా చెప్పారు. సో మొత్తానికైతే యూరియా స్కేర్సిటీకి సంబంధించి ఇష్యూ 2-3 రోజుల నుంచి పొలిటికలైజ్ అవుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా దీనిపై చేసిన ప్రకటనతో తుమ్మల స్పందించారు. యూరియాను ఇవ్వకుండానే, యూరియాను కేంద్రం అలకేట్ చేయకుండానే విమర్శలు చేస్తుందంటూ కూడా ఆరోపించారు. ఒక నోట్ను కూడా రిలీజ్ చేశారు. తాము ఇప్పటివరకు ఎంత యూరియా కేంద్రం నుంచి వచ్చింది, ఎక్కడెక్కడ సప్లై చేశామనే అన్ని అంశాలను సమగ్రంగా ఒక టేబుల్ రూపంలో రేపు కానీ ఎల్లుండి కానీ విడుదల చేస్తామంటూ కూడా చెప్పారు. సో మొత్తానికైతే ఇంకా యూరియా డిమాండ్ అనేది రాష్ట్రంలో కొనసాగుతుంది. అటు దుబ్బాకలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేశారు. నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డి జిల్లాలో కొన్ని చోట్ల రైతులు ఆందోళన చేశారు. సో మొత్తానికైతే దీనిపైన రోజువారీ సమీక్షలు అయితే జరుపుతున్నారు. ఇప్పటికీ 35,000 ఈ వీక్లో రానుంది, అది షిప్పింగ్లో ఉంది కాబట్టి సో దానికి సంబంధించి అయితే మంత్రి తుమ్మల ఇంకా కూడా ఫోకస్ చేస్తున్నారు. అది రాగానే అవసరమైన జిల్లాలకు పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. థ్యాంక్ యూ ప్రభాకర్. కమింగ్ టు థర్డ్ న్యూస్. ఇక అంతా అయిపోయింది, వర్క్స్ స్టార్ట్ చేయడమే అనుకున్నారు, కానీ కథ చూస్తుంటే రివర్స్ అయినట్టు కనిపిస్తోంది. 18 రోజుల సమ్మె ఏ షరతులతో విరమించారు? సమ్మె విరమణతో మాకేం దక్కింది? కొత్త నిబంధనలు ఏంటి? ఎంత వేతనాలు పెరిగాయి? కమిటీ ఎప్పుడు వేస్తారు? ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలంటున్నారు టాలీవుడ్ టెక్నికల్ యూనియన్ కార్మికులు. ఫెడరేషన్ ఒప్పుకున్న 9-9 కాల్ షీట్తో తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 99 కాల్ షీట్ ద్వారా మాకు చాలా అన్యాయం జరుగుతుందండి. మేము ఏ టైం బయలుదేరేది, ఏ టైంకి వచ్చేది తెలియదండి. ఒక మేనేజర్ డిసైడ్ చేస్తాడు, ఆ మేనేజర్ ఏం చెప్తే మా ఓనర్స్ అదే వింటారు. ఫెడరేషన్ వాళ్ళు ఏం ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదండి ఇంతవరకు. కాల్ షీట్ ఏంటి, మీ టైమింగ్ ఏంటి, మీ వేజెస్ ఎంత పెరిగినాయి, ఎంత ఉన్నాయని మాకు ఏం తెలియదు. కమిటీ చేసిన తర్వాత చెప్తామనేది అదే చెప్తున్నారు. మేము అప్పటి వరకు కమిటీ ఫైనల్ చేసేంత వరకు మేము కోరుకున్నది ఏంటంటే పాత టైమింగ్స్, పాత వేజెస్, పాత టైమింగ్స్ తోటి మాకు చేయవలసింది కోరుకుంటున్నాం, అంతే, వేరేది ఏం లేదండి.
సమ్మె ముగిసింది, సమస్య పరిష్కారమైందని అనుకున్నారు టాలీవుడ్ ప్రముఖులంతా. కానీ లేబర్ కమిషనర్ ప్రతిపాదించిన పలు అంశాలని పలు యూనియన్ల నేతలు ఒప్పుకోవడం లేదు. మరీ ముఖ్యంగా 9 to 9 కాల్ షీట్ వల్ల తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు టెక్నికల్ యూనియన్ కి చెందిన కొంతమంది కార్మికులు. పాత విధానం ప్రకారం తమకు 6 to 6 కాల్ షీట్ కావాలని కోరుతున్నారు. దీంతో అడిషనల్ లేబర్ కమిషనర్ గంగాధర్ ని కలిసి వినతి పత్రం అందించారు కార్మికులు. మాకంటూ సపరేట్గా ఒక మెసేజ్ కానీ మాకు యూనియన్ తరపు నుంచి ఈ టైమింగ్స్ కానీ ఈ కానీ రావట్లేదు సార్. కానీ నినాదం ఏమైనా వినిపిస్తుంది 9 to 9 అంటున్నారు సార్. దీనివల్ల 12 hours అంటే ప్రతి కార్మికుడు 18 to 20 hours పనిచేయాల్సి వస్తుంది సార్. ఎందుకంటే ఇంట్లో నుంచి మార్నింగ్ 6 o'clock బయలుదేరాలి. లాంగ్ లొకేషన్ అయినా దగ్గర లొకేషన్ అయినా మేనేజర్స్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటారు. ఆ లెటర్స్ వచ్చే వరకు మేము పాత బేటాలకి పాత టైమింగ్స్కి వెళ్తాం. మేము షూటింగ్ ఆగుతామని చెప్పట్లేదు కదా సార్, మేము షూటింగ్కి వస్తాం. కానీ ఆ లెటర్స్ వచ్చే వరకు ప్రొడ్యూసర్లైనా మాతో కోఆపరేట్ చేయాలని మా విజ్ఞప్తి సార్. ఆగస్టు 8 నుంచి 21 వరకు దాదాపు 18 రోజుల పాటు ఫిలిం ఫెడరేషన్ కార్మికులు సమ్మె చేశారు. ఈ నెల 21న ఫిలిం ఫెడరేషన్ నేతలు, ఛాంబర్ ప్రతినిధులు, నిర్మాత మండలి ప్రతినిధులతో లేబర్ కమిషనర్ కార్యాలయంలో చర్చలు జరిగాయి. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, నిజంగానే కార్మికులకి ఈ కొత్త రూల్స్ గురించి ఇన్ఫర్మేషన్ లేదా? అండ్ టైమింగ్స్ విషయానికి వచ్చేసరికి 66 మేము కంటిన్యూ అవుతాం, కొత్త రూల్స్ మాకు తెలియదని చెప్తున్నారు. అండ్ వేజెస్ విషయంలో కూడా వాళ్లకు పెంచినటువంటి వేతనం విషయంలో కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదా? పూర్తి అప్డేట్స్ ఏంటి? కథ చూస్తుంటే మళ్ళీ మొదటికి వచ్చినట్టు అనిపిస్తోంది. ప్రస్తుతానికి దాదాపు 20 రోజులుగా సాగిన ఈ బంద్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిందనే చెప్పుకోవాలి. ఈ రోజు నుంచి దాదాపు హైదరాబాద్లో ఉన్న 28 స్టూడియోల్లో 20 పైన సినిమాలు షూటింగ్లు జరుగుతున్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. సినిమాలు ఆగే ప్రసక్తే లేదు. సినిమాలకి అందరూ అన్ని క్రాఫ్ట్ల నుంచి వెళ్తూ ఉన్నారు. అయితే అవుట్డోర్ యూనిట్కి సంబంధించిన టీవీ అండ్ మూవీకి సంబంధించిన కొంతమంది టెక్నీషియన్స్ ఈ 9 to 9 కాల్ షీట్ వల్ల మాకు 1.5 కాల్ షీట్ దెబ్బతింటుంది, మాకు పెంచిన వేతనాలు మాకు సరిగా అర్థం కాలేదు. వాటిని మాకు ఏ నాయకులు, మా ఫెడరేషన్ నాయకులు ఎవరు దాన్ని వివరంగా మాకు చెప్పలేదు. సో ఆ మీటింగ్ ఏర్పాటు చేయాలి. అప్పటి వరకు మేము షూటింగ్లకు వెళ్ళను అని చెప్పట్లేదు, వెళ్తాము. కానీ 9 to 9 కాల్ షీట్ పట్ల మాత్రం మా అసంతృప్తిని వాళ్ళు క్లారిఫై చేయాల్సి ఉంటుంది. మాకు పెంచిన వేతనాలు ఏ మేరకు మాకు లాభం కలుగుతుంది, ఏ మేరకు మేము డిమాండ్ చేసిన మేరకు ఎంత మాకు బెనిఫిట్ జరుగుతుంది అనే విధంగా వాళ్ళు అడుగుతున్నారు. ఈరోజు ఆ యూనియన్కి సంబంధించిన అవుట్డోర్ అసిస్టెంట్స్ యూనియన్కి సంబంధించిన నాయకులు మాత్రం వెళ్ళలేదు. కొంతమంది టెక్నీషియన్స్ లేబర్ కమిషన్ని కలిసి మాకు జరుగుతుంది ఈ రకంగా అన్యాయము, దీన్ని న్యాయం చేయండి అని రిక్వెస్ట్ చేయడానికి వెళ్ళారు. మనం కూడా లేబర్ కమిషన్ని సంప్రదించినప్పుడు వాళ్లకు అన్ని క్యాలిక్యులేటెడ్ చేసి వాళ్ళకి ఏ విధంగా ఎంత లాభం కలుగుతుంది, ఎంత వాళ్ళకి వేతనాలు గతంలో ఎంత ఉన్నాయి, ప్రస్తుతం ఎంత ఉన్నాయి అనే విషయాన్ని చాలా డీటెయిల్గా చెప్పాము. వాళ్ళకు కొంతమేరకు అర్థమైంది. వాళ్ళ లీడర్స్ వాళ్ళకు వివరించిన పిదప వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. లేని ఎడల మనము ప్రభుత్వం వేసే కమిటీలో వారికి తగు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని కమిషనర్ ఈ కార్మికులకు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఒక పక్కన నిన్న ముఖ్యమంత్రిని కలిసిన ప్రొడ్యూసర్స్ అందరికీ చాలా సంతృప్తికరంగా జరిగింది, బంద్ వ్యవహారము చాలా బాగుంది అని ప్రొడ్యూసర్స్ అందరూ ధన్యవాదాలు చెప్తూ ఒక సీఎంని కలిశారు. త్వరలో ఫెడరేషన్ నాయకుల్ని కూడా సీఎం కలిసే అవకాశాలు ఉన్నాయి. షూటింగ్లు ఆగే పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఎక్కడ కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. అతను ఒక ఉత్తమ క్యాషియర్. ఆయన పనితనాన్ని గుర్తించి బ్యాంక్ అవార్డు కూడా ఇచ్చింది. తీరా చూస్తే ఆయన లక్కీ భాస్కర్ తరహాలో ఉడాయించాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 22 కేజీల బంగారంతో మాయమైపోయాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐలో పనిచేస్తున్న రవీందర్ లీలలో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 4 రోజులైనా అతను మాయం చేసిన బంగారం గురించి ఎటువంటి జాడ తెలియకపోవడంతో ఖాతాదారులు బ్యాంక్ ముందు ఆందోళన దిగారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించిన ఆడిట్ లో బంగారం, నగదు మాయమైనట్టుగా ఉన్నతాధికారులు గుర్తించారు. 402 మంది కస్టమర్లకు చెందిన 20.496 కేజీల బంగారం, 1,10,00,000 రూపాయల నగదుతో క్యాషియర్ రవీందర్ మాయమైనట్టుగా తేలింది. మొత్తం అంచనా వేస్తున్నామని, ఇన్సూరెన్స్ ఉంటుందని అధికారులు చెప్తున్నారు. కానీ ఎప్పటిలోపు బంగారాన్ని తిరిగి ఇచ్చేది అని చెప్పలేకపోతున్నారు. వచ్చిన వాళ్ళందరిది గ్రీవెన్సెస్ నోట్ చేసుకుంటారు. ఇది గోల్డ్ ట్రేస్ అవుట్ అయిన దాన్ని బట్టి ఎవరికి చెందుతుంది అనేది ఫైనలైజ్ చేయడానికి టైం పడుతుంది. అలాగే ఏదైతే క్యాష్ లాస్ అయ్యిందో దానికి కూడా ఇన్సూరెన్స్ అమౌంట్ రావాలి.
అది కూడా ఫైనలైజ్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది. అంతవరకు పబ్లిక్ని మేము కోరేది ఏంటంటే సంయమనం పాటించి మాకు సపోర్ట్ చేస్తే మేము వాళ్ళకి 100% న్యాయం చేయగలుగుతాం. బ్యాంక్ అధికారులను శిక్షించాలని ఖాతాదారులు కోరుతున్నారు. ఇన్సూరెన్స్ మొత్తం బంగారానికి రాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుకు శిక్ష ఎందుకు ఉండకూడదు? మీరు ఇన్సూరెన్స్ అంటున్నారు. ఇన్సూరెన్స్ అనేది 75% మాత్రమే ఇస్తారు. మీరు 75% మాత్రమే ఇన్సూరెన్స్ వస్తుంది అంటే మేము మిగతా 25% ప్లస్ తరుగు GST ఇవన్నీ లాస్ అవ్వాలా? ఇంత పెద్ద మొత్తంలో బంగారం నగదు స్కామ్ లో ఒక్కడే ఉన్నాడా? బ్యాంక్ లో ఇతర అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో పోలీసులు, బ్యాంక్ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ మేనేజర్ దగ్గర ఉండాల్సిన లాకర్ తాళం చేతులు ఎలా వెళ్లాయి అనేది ఆరా తీస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్లకు బానిసైన క్యాషియర్ రవీందర్ బ్యాంకు నుంచి ఎత్తుకెళ్లిన బంగారాన్ని వివిధ బ్యాంకులు, ప్రైవేట్ సంస్థల్లో తాకట్టు పెట్టి ఇలా లోన్లు తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ ఉత్తమ క్యాషియర్ ఇప్పుడు ఎక్కడున్నారు, ఏమంటున్నారు పోలీసులు తెలుసుకుందాం. మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, సో ఇప్పుడు జరిగిన ఆడిట్ లో అయితే కనిపెట్టారు ఇంత లాస్ అయింది, 22 కేజీల బంగారం మిస్ అయిందని. మరి లాస్ట్ టైం ఆడిట్ ఎప్పుడు జరిగింది? అప్పుడేం అనుమానం రాలేదా? బికాజ్ ఎందుకంటే 22 కేజీల బంగారం ఒక్కసారి తీసుకువెళ్ళాడు కదా. నవంబర్ 2024 నుండి మొదలు పెడితే నిన్నటి వరకు ఆడిట్ జరగాల్సిన 4 రోజుల ముందు వరకు ఏదైతే దాదాపుగా 25,175 గ్రాముల బంగారం అంటే 25 కిలోల బంగారం గ్రాస్ వెయిట్, 20.469 అంటే 20 కిలోల నెట్ వెయిట్. ఈ 20 కిలోల నెట్ వెయిట్ ఉన్న బంగారం మొత్తం 449 ఖాతాదారుల నుంచి 402 ఖాతాదారులకు సంబంధించిన బంగారం మాయమైంది. అది కూడా ఒక రోజు 2 రోజులో కాదు, దాదాపుగా 16 నెలలుగా ఈ ప్రాసెస్ కొనసాగిందన్న ఆధారాలు అయితే ఆడిట్ టీం సంపాదించింది. 3 నెలలకు ఒకసారి ఆడిట్ జరగాలి, కానీ ఆ ఆడిట్ జరిగిన సందర్భంలో గోల్డ్కు సంబంధించిన వివరాలేవి ఆడిట్ టీం సంపాదించలేకపోయింది. నెట్కు సంబంధించిన ఏదైతే అకౌంట్లో ఉన్న, బ్యాంకుల్లో ఉన్న నగదును మాత్రమే ఆడిట్ చేసింది. కానీ అనుమానం వచ్చిన సిబ్బంది ఏదైతే క్యాషియర్ నరిగే రవీందర్ ఉన్నారో ఆ రవీందర్కు సంబంధించిన ప్రవర్తన అనుమానం వచ్చి కంప్లైంట్ చేయడం వల్ల ఆడిట్ జరిగింది. ఆడిట్ కారణంగానే బయటపడింది. పూర్తి వివరాలను TV9 సంపాదించింది. దాదాపుగా 12,61,61,00,000లకు సంబంధించిన ఆ బంగారాన్ని ఈ రవీందరే వివిధ ఖాతాల్లోకి తర్జుమా చేశాడు. అది కూడా ఎవరికి అనుమానం రాకుండా ప్రైవేటుకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన అకౌంట్లోకి మార్చిన పరిస్థితి. కొడగంటి బీరేష్ అనే వ్యక్తికి సంబంధించి 15 కోట్లకు సంబంధించిన అమౌంట్ను బంగారం రూపంలో వివిధ ప్రైవేటు ప్రాజెక్టులు, ప్రైవేటు బ్యాంకుల్లో ఖాతాలు పెట్టాడు, తనిఖీ పెట్టాడు, తాకట్టు పెట్టాడు. ఆ తాకట్టు పెట్టిన అమౌంట్ను కూడా తన అకౌంట్లోకి ట్రాన్సాక్షన్ కాకుండా వాళ్ళకు సంబంధించిన కుటుంబ సభ్యులు నగిడేటి సాగరు, దాంతోపాటుగా వాళ్ళ భార్య పేరు మీద, వాళ్ళ మరదల పేరు మీద బొద్దు ప్రవీణు, స్వర్ణలత, నగిరేటి స్వర్ణలత, ఈ విధంగా వివిధ రూపాల్లో ఉన్న వాళ్ళ ప్రైవేటు వ్యక్తులకు తర్జుమా చేశాడు. రవీందర్ నరిగే ఈ స్టాఫ్ ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన అకౌంట్లో మాత్రం 6,90,338 రూపాయలను మాత్రమే చూపించారు. కానీ నరిగే సరిత అని ఆ కుటుంబ సభ్యురాలు ఎవరైతే ఉన్నారో మరదలవుతుంది, ఆ వ్యక్తికి దాదాపుగా 14 కోట్లకు సంబంధించిన అమౌంట్ను ట్రాన్సాక్షన్లో రూపంలో చూపించిన పరిస్థితి. మరోవైపు భార్య నరిగే స్వర్ణలత అకౌంట్లో 1,85,00,000 ట్రాన్సాక్షన్ జరిగినట్టుగానైతే ఆడిట్ టీం గుర్తించింది. కానీ ఇవన్నీ కూడా కేవలం ఆడిట్ జరిగిన తర్వాత తెలిసిన విషయాలు మాత్రమే. కానీ ఇదంతా నిర్లక్ష్యం కారణంగా, అతి నమ్మకం కారణంగా, ఉత్తమ ఉద్యోగి అనే ఒక బ్రాండ్ కారణంగా అతన్ని నమ్మి అతని మీద తాళాలు భరోసా పెట్టడం కారణంగా ఈ బ్యాంకులో, ఇది చెన్నూరుకు సంబంధించిన బ్యాంకు బ్రాంచ్ 2, ఇది SBI బ్యాంకు సంబంధించి, ఇందులోనే ఇన్ని కోట్ల స్కామ్ జరిగింది. ఇదంతా లక్కీ భాస్కర్ తరహాలో, లక్కీ భాస్కర్ సినిమాను సీన్ రీక్రియేట్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జరిగింది. ఆన్లైన్ బెట్టింగ్లు, ఆన్లైన్ ట్రేడింగ్లు, స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టి రాత్రి కోట్లు సంపాదించాలన్న ఒకే ఒక్క నిర్ణయంతో రవీందర్ చేసిన పనికి ఇప్పుడు 402 మంది ఖాతాదారులు లబోదిబామంటున్నారు. వాళ్ళకి SBI గైడ్ లైన్స్ ప్రకారము, RBI గైడ్ లైన్స్ ప్రకారము బంగారం ఎంత పెట్టిరో ఆ బంగారం అంతకు బంగారం డబ్బు లేదా బంగారం ఇవ్వాలని కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైతే క్లారిటీ పోలీసులు అదుపులోనే ఉన్నాడా? అరెస్ట్ చేశారు అతన్ని? మనకు వచ్చిన సమాచారం ప్రకారం రవీందర్ పోలీసుల అదుపులోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. రవీందర్తో పాటుగా మరో 4 ఎంప్లాయీలు కూడా అదుపులో ఉన్నారు. రవీందర్ చెప్తున్న సమాచారాన్ని బట్టి ఇంకా దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా ఎన్ని కోట్లు నష్టం జరిగింది, ఎన్ని కోట్లు డబ్బు బయటకు పోయిందని తెలియాల్సింది. ఒకటి బంగారం మాత్రమే బయటకు పోయిన విషయాన్ని మాత్రం చెప్తున్నారు. రైట్ నరేష్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.
ఇక మెడికల్ సీట్ల భారీ కుంభకోణాన్ని బట్టబయలు చేసింది ఈడీ. నకిలీ డాక్యుమెంట్ల ద్వారా ఎన్ఆర్ఐ కోటాలో మెడికల్ అడ్మిషన్లు ఇచ్చినట్లు తేల్చింది. తప్పుడు పత్రాలతో 18,000 యూజీ పీజీ అడ్మిషన్లు, ఒకే తరహా పత్రాలు ఉపయోగించి అడ్మిషన్లు తీసుకున్నట్లు గుర్తించింది. బెంగాల్లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఎఫ్టీని జప్తు చేసింది ఈడీ. కొంతమంది ఎన్ఆర్ఐల పాత్ర కూడా ఉన్నట్లు కనుగొంది ఈడీ. విదేశాంగ మంత్రిత్వ శాఖతో కలిసి దర్యాప్తు జరుపుతోంది. ఎన్ఆర్ఐ మెడికల్ సీట్లకు సంబంధించి భారీ కుంభకోణాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వెలికి తీసింది. ఎన్ఆర్ఐ కోటాలో తప్పుడు పత్రాలు, నకిలీ డాక్యుమెంట్లతో 18,000 అండర్ గ్రాడ్యుయేట్ పీజీ అడ్మిషన్లు జరిగాయని ఈడీ దర్యాప్తులో తేలింది. విదేశాంగ మంత్రిత్వ శాఖతో కలిసి ఈడీ ఈ దర్యాప్తు నిర్వహించింది. దేశంలో 1.2 లక్షల ఎంబీబీఎస్ సీట్లుంటాయి. ఇందులో 15% ఎన్ఆర్ఐ కోటా కిందున్నాయి. మా బ్యూరో చీఫ్ గోపిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. గోపి, 18,000 యూజీ పీజీ అడ్మిషన్స్ అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఒకే తరహా పత్రాలు ఉపయోగించి అడ్మిషన్లు ఇచ్చారు. సో ఆబ్వియస్ గా కాలేజ్ పాత్ర ఉందని బయటపడింది. కానీ ఆ ఎన్ఆర్ఐలు ఎవరు? ఈడీకి ఏమైనా క్లూ ఉందా? ఎస్ సార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్లో భారీ స్కామ్ని బయటపెట్టడం జరిగింది. ఓ పక్క భారతదేశంలో వైద్య విద్య అనేది చాలా కాస్ట్లీ అయిపోయింది. 20 లక్షల నుంచి 2-3 కోట్ల వరకు కూడా వైద్య విద్య కోసం తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్న పరిస్థితి. అయితే ఎన్ఆర్ఐ కోటాలో ప్రతి కళాశాలలో కూడా 15% కోటా అనేది ఎన్ఆర్ఐ కోటాకి కేటాయించాల్సి వస్తుంది. అయితే దీన్ని అలుసుగా తీసుకుని కొందరు ముఖ్యంగా ఈ ఎన్ఆర్ఐ కోటా కింద అడ్మిషన్స్ కల్పిస్తామని చెప్పి ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షలు దండుకుంటూనే ఇటు కళాశాల అలాగే ఏజెంట్లు కలిసి ఇటు చేసిన మోసాన్ని ఇటు విదేశీ వ్యవహారాల శాఖ అలాగే భారత రాయబార కార్యాలయాల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బయట పెట్టడం జరిగింది. నీట్ ఇటు ఎంబీబీఎస్ యూజీపీజీకి సంబంధించిన 18,000 సీట్లకు సంబంధించి ఇది ప్రధానంగా పశ్చిమ బెంగాల్ అలాగే ఒడిశా రాష్ట్రాల్లో ఈ వ్యవహారం బయటపడింది. ప్రధానంగా ఎన్ఆర్ఐ విద్యార్థులు వారికి కావాల్సిన ముఖ్యంగా ఎన్ఆర్ఐ కోటాలో సీటు పొందాలంటే దానికి సంబంధిత డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇవి ఫోర్జరీ డాక్యుమెంట్స్ని ఏజెంట్ల ద్వారా తయారు చేయించడం జరిగింది. కళాశాల యాజమాన్యాలే నేరుగా ఈ స్కామ్లో ఇటు పాత్రదారులు కావడం చాలా కీలక అంశంగా ఉంది. సో కళాశాలకు సంబంధించి బెంగాల్లో కళాశాలకు సంబంధించి 6 కోట్లకు సంబంధించిన నగదును ఫ్రీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ స్కామ్కి సంబంధం ఉన్న వ్యక్తుల 12 కోట్ల రూపాయల నగదుని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ముఖ్యంగా ఎన్ఆర్ఐ విద్యార్థుల డేటాను కూడా వీరు ఉపయోగించుకుని వారికి కూడా కొంత డబ్బుని ఈ కళాశాల యాజమాన్యం కానీ ఏజెంట్లు కానీ సమకూర్చడం జరిగింది. అలాగే ఒక విద్యార్థికి ఇచ్చిన డేటానే మరో విద్యార్థికి కూడా సేమ్ డేటా ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చారు, వారి తల్లిదండ్రులు విదేశీయులు అని చెప్పి చూపించుకుంటూ తప్పుడు డాక్యుమెంట్స్ ఇవ్వడంతో ఈ వ్యవహారం అంతా కూడా బయటపడింది. సో ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ అలాగే స్టాంప్స్ వీటన్నిటిని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సీజ్ చేయడం జరిగింది. దీని ఆధారంగా ముఖ్యంగా ఈ ఫోర్జరీ అలాగే తప్పుడు ధృవపత్రాలతో ఎన్ఆర్ఐ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులకు ఈ కేటాయించిన సీట్లన్నీ కూడా రద్దు చేయబడతాయి. అలాగే కళాశాల యాజమాన్యాలు ఏజెంట్లు ఎవరైతే ఈ ఎంబీబీఎస్ అడ్మిషన్ కుంభకోణానికి పాల్పడ్డారో వారిపైన కఠిన చర్యలకు కూడా ఇటు ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్న పరిస్థితి ఉంది.